పసుపు కొమ్ము. పసుపు కొమ్ము తెచ్చి ఆ గణపతి దగ్గర వచ్చి మా నాయన చేసిండేదో, తాత చేసిండేదో, నేను చేసిండేదో, అంటే కర్మాలు ఆస్తి ఎట్లా మనకి ఫాలో అవుతుందో మన కర్మాలు కూడా అట్లా ఫాలో అవుతుంది. అంటే సో ఇక్కడ ఏ ఏ దేవుళ్ళు ప్రతిష్ఠించారు అమ్మవారు కాకుండా? ప్రతింగ్ర తర్వాత అమ్మకి వచ్చి ఎట్లంటే ఎడభాగము బలభాగం. ఎడభాగంలో వచ్చి ఇప్పుడు వారాగి ఉంటారు, బలభాగంలో వచ్చి మాతంగి ఉంటారు. ప్రతిష్టాపన చేసేటప్పుడు మనము ప్రతింగ్ర మాత్రమే పెట్టింది, ప్రతిష్ఠించింది. ముందు వచ్చినప్పుడు కూడా అమ్మవారు ఉన్నారు, శివలింగం ఉండేది కాదు, ఏది లేదు, ప్రతింగ్ర మాత్రమే చేసింది. దాని తర్వాత అమ్మ మాకి ఒక్కొక్కటిగా ఇది క్షేత్రం అంటే కాలభైరుడు ఉండాలి, అప్పుడు కాలభైరుడు. గణపతి ఎవరు వస్తే కూడా మొట్టమొదటిగా మనం పూజ చేసేది గణపతి. వీళ్ళ గణపతి విశేషము ఏమంటే తమిళ్లో చెప్తారు వినయ్ తీర్కుం వినాయకర్. అంటే మన ఏ జన్మలో మనం ఏమైనా కర్మాలు చేసింటే కూడా మనకి అది ఫాలో అవుతూ ఉంటే దాన్ని క్లియర్ చేసేది మన గణపతి. సౌత్ ఫేసింగ్ గణపతి. అమ్మవారి ఈడ ఇంకొకటి ముఖ్యంగా మీకు చెప్పాలి ఏమంటే పరిహారం అనేది ఒక క్షేత్రంలో ఉండాలి. ఈడ క్షేత్రంలో అమ్మ ఇచ్చిండే పరిహారం ఏమంటే ఏం చెప్పేది దీన్ని పసుపు కొమ్ము. పసుపు కొమ్ము తెచ్చి ఆ గణపతి దగ్గర వచ్చి మా నాయన చేసిండేదో, తాత చేసిండేదో, నేను చేసిండేదో, అంటే కర్మాలు ఆస్తి ఎట్లా మనకి ఫాలో అవుతుందో మన కర్మాలు కూడా అట్లా ఫాలో అవుతుంది. అప్పుడు ఆయన దగ్గర మనము ఆ కర్మాలు ఏమైనా తెలియగా ఉంటే దానికి మనము ఫ్రీ చేయాలా అట్లా చేసుకొని ఆడ మనము రుబ్బు కలిపి పెట్టినాం. దాంట్లో బాగా దించాల. అంటే ఆ కర్మలు ఏముంటే కూడా దించే అది పగిలిపోతుంది. దాన్ని ఎత్తుకొని అమ్మకు ఒక ముడి కట్టి అమ్మ దగ్గర వచ్చి సరెండర్ చేయాల. ఏమని గణపతిని ప్రార్థన చేసిండాము, ఆ కర్మాన్ని నేనే తీసేసిండాను, దాన్ని వచ్చి నీకు సరెండర్ చేస్తాను. ఈ పని ఏముంటే కూడా నాకు పెళ్లి కావాలంటే పెళ్లి, ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం, ఏమి మీరు సరెండర్ ప్రార్థన చేసుకుంటారో దాన్ని తెచ్చి అమ్మ దగ్గర పెట్టేస్తే దాన్ని మనము పౌర్ణమి రోజు హోమంలో ఇస్తాం. అప్పుడు ఏ దేవతకి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారో ఆ దేవతకి అగ్ని ముఖాంతంగా వాళ్ళకి చేరిపోతుంది, వాళ్ళకి ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఇది ఎన్నో జనాలకి ఇక్కడ మంచిది అయింది. ఇది అమ్మాయి చెందిన పరిహారం. ఎవరైనా కానీ మన ఛానల్ చూసుకున్న వాళ్ళు ఏమైనా కష్టం ఉంటే కూడా వీడు వచ్చి దాన్ని పరిహారం చేసుకుంటే 100%. సో ఇప్పుడు పౌర్ణమికి పూజలు చేస్తారు, అభిషేకం చేస్తారు, హోమం చేస్తారు, అవన్నీ మీరే చేస్తారా లేకపోతే ఎవరైనా స్పాన్సర్? లేదు, ఇప్పుడు వరకు అమ్మ ఏమో ఇస్తుంది, మనము అది హోమం చేస్తాము. కర్తలు హోమం చేసేవాళ్ళు వాళ్ళు డబ్బు ఇస్తారు, పూజ చేసి డబ్బులు ఇస్తారు. అన్నదానం కూడా మేము అది తెచ్చియవచ్చు, మనము ఎవరి దగ్గర డిమాండ్ చేసేది. ఎవరైనా ఈకపోని మనం చేస్తూ ఉంటాము. వాళ్ళకి ఏమైనా ప్రార్థన చేసుకొని బియ్యం తెచ్చి ఏమి ఇస్తే కూడా మనం స్వీకారం చేసి అన్నదానం, ప్రతి పౌర్ణమి అన్నదానం ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే పూజ అయినటికి 12:30కి అన్నదానం ఉంటుంది. ఇది అలవాటు 6 years నుంచి ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ చేస్తూ ఉంటాము. అందుకే ఇప్పుడు వచ్చి ఇంకొకటి ఏం చెప్పాలంటే చండీ హోమం చేస్తాం. చండీ హోమం అంటే అన్ని హోమాలు చేస్తాం. అయితే సుపీరియం అంటే ఒక హై లెవెల్కి ఒకటి ఉంటుంది కదా, అప్పుడు చండీ హోమం టాప్. ఆ చండీ హోమము 13 అధ్యాయాలు అంటే 13 దేవతలకి మనము చేసి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క ఆవాహనం చేసి అది పెద్దదిగా ఒక 4 hours 5 hours హోమం జరుగుతుంది. అది చేస్తాము. అది ఇప్పుడు మనము 4 నవరాత్రులు వస్తుంది మన ఒక ఏడాదికి 4 గుప్త నవరాత్రి 2, ముందు 2 నవరాత్రి. దానికి 9 దినాలు ఇక్కడ పూజ వస్తుంది. ఆ 9 దినాలు ఒక ఆదివారము ఎప్పుడు వస్తుందో అది చండీ హోమం మనము చేస్తాం. అది ఇప్పుడు భక్తులు ఎవరైనా ఛానల్ చూసేవాళ్ళు కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు. సో ఎవరైనా చూసేవాళ్ళు మీరు చేయాలనుకుంటే నవరాత్రుల్లో ఒక ఆదివారం చండీ హోమం చేస్తారు, సో మీరు వచ్చి పాల్గొనవచ్చు. అది డేట్ మనము డిస్ప్లేలో ఇస్తాం. డేట్ అనేది డిస్ప్లే చేస్తాం అండ్ డీటెయిల్స్ లో ప్రొవైడ్ చేస్తాం. ఇంకా కొన్ని అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను అంత చదువు ఎస్ఎల్సి అంతే, చదువు తక్కువ, టెక్నికలీ క్వాలిఫైడ్.
అంటే మీది ఇక్కడైనా లేకపోతే లేదు, నాది వచ్చి బెంగళూరు. బెంగళూరు? ఇదంతా ఒక దినంలా చేసే పని కాదు. అవును. ఇది కర్మాలు తాపనలంతా జన్మ జన్మాంతరంగా వస్తుంది. ఇది ఏదో జన్మల మనకి ప్రాప్తము. ఈ కుప్పంలో వేయాలంటే నేను చిన్నదప్పుడు ఉండేటప్పుడు చెన్నైకి పోయేటప్పుడు ఈ కుప్పం వస్తేనే నాకు ఒక టైపు వైబ్రేషన్ వస్తుంది. స్టేషన్ దగ్గర వస్తే ఏమో టైం అవుతుంది, అది దాటినట్టుగా అది అంతే. ఇక వచ్చేటప్పుడు అట్లా ఏమో వైబ్రేషన్ కూడా నాకు చిన్నప్పటి నుంచి అది ఉండదు, నాకు తెలియదు. అప్పుడు గుడి కట్టినట్టుగా నాకు తెలిసింది. నేను ఇది యాదే జన్మ పుట్టి ఏమో చేసి ఉండాలి బ్యాలెన్స్ అని ఈ జన్మలో దాన్ని కంప్లీట్ చేసి ఉన్నాము. అది అమ్మవారి ఆశ్రయంతో అది నడుస్తూ ఉంది. ఏమో మీరు కూడా వచ్చి అమ్మవారి మాకు కూడా అమ్మవారే ఇక్కడ రప్పించారని మేము అనుకుంటున్నాం. అవునవును. అలాంటే ప్రత్యంగరాది ఒకటి ఏమంటే మనము ఆశపడితే కూడా లోపలికి పోయే కాదు. ప్రత్యంగర అమ్మ మన మీద కన్ను అనేది చూడాలి. అది కన్ను ముందు చూసి లోపల వస్తేనే వారికి అంతా పోయింది అని అర్థం. వాడికి చేంజ్ అవుతుంది, లైఫ్ చేంజ్ అవుతుంది. అది ప్రత్యేకరాది. ఇది అంటే మీరు ఇది కాకుండా ఏదైనా చెప్పాలనుకుంటున్నాను అమ్మ చూసే ఆడియన్స్కి నేను చెప్పాలంటే నమ్మకం కావాలా. ఏముంటే కూడా ట్రస్ట్ అనేది మనకి జీవితంలో ఉండాలా. మన హిందూ ధర్మాల్లో మనం ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి అనేది మన హిందూ ధర్మం మాత్రం చెప్పేది. అంటే సకల లోక సుఖినో భవంతు అని ఏ మతంలో కూడా లేదు. ఒక హిందూ ధర్మంలో మాత్రము నేను మాత్రం బాగుండాలని ఎప్పుడు చెప్పలేదు. అందరూ బాగుండాలి, ప్రపంచమే బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలా. అట్లని మన హిందూ మతంలో చెప్పడానికి ఎవరైనా కానీ అందరూ ఒకటే. మనము ఈ భాష, రిలీజియన్, క్యాస్ట్ ఇది పెట్టుకొని మనము మనసు చెప్పుకూడదు. అందరూ ఒకటే అని మనము బతికితే ఈ ప్రపంచము బాగుంటుంది. ఉండేది రెండే జాతి, ఒక ఆడు జాతి, ఒక మగ జాతి. దీన్ని తెలుసుకొని జనాలు, భక్తులు సంతోషంగా బతకాలి. అంటే ఇంకో కొంచెం కాలమే మనం అంతా ఉండేది. దానికి సంతోషంగా ఉండాలని నేను అమ్మవారి ముఖాంతరంగా అందరికీ ఆశీర్వాదం. స్వామి, అదే నేను చూశాను మొన్న వచ్చినప్పుడు కూడా ముస్లిమ్స్ కూడా కొంతమంది వస్తారు. ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు. మన గుడిలో ఏమంటే నో రిలీజన్, నో క్యాస్ట్. ఎవరైనా వచ్చి హోమ్ చేయవచ్చు, అందరికీ ఫీ ఇస్తాం. నో రిస్ట్రిక్షన్. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, అది ఇది అంతా అందరూ సమానం. దేవుడు అంటే అమ్మకి 5 చిన్నోళ్ళు ఉంటా కూడా ఒక్కొక్కరు టైప్ ఉంటా కూడా అమ్మ మాత్రం అందరినీ సమానంగా, తండ్రి చూస్తాడు తేడుగా, అమ్మ మాత్రము సమానంగా చూస్తాడు. అట్లా అమ్మవారి ముందర అందరూ ఈక్వల్, అందరూ ఆ హోమకుండంలో వాళ్ళే వేయవచ్చు. అది అమ్మవారు మనకి ఆశీర్వదించున్నారు, మనం అది ఫాలో చేస్తాం. మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుని మా అదృష్టం అని భావిస్తున్నాము. చాలా థ్యాంక్స్. లేదు, నాకు కాదు, ఇదంతా అమ్మవారి ఆశీర్వాదము. ఇది ఏమిటికంటే మీ ముఖాంతరంగా ఎన్నో భక్తులు చూస్తారు. వాళ్ళకి ఇప్పుడు కుప్పం మంటలంలోనే గుడి ఉంటే తెలియదు. చాలా మంది మీ ముఖాంతరంగా వాళ్ళకంతా తెలిస్తే ఆ ఒక మంచి అవుతాయి మీకు కూడా. దాంట్లో అది మా అదృష్టం అని భావిస్తాము. అది అమ్మవారు ఇప్పుడు చేసిండారు, అందరూ తెలియాలి. ఇది ఒక మంచి క్షేత్రంగా కావాలని ఆశ. ఎప్పుడు వస్తే కూడా ఇక్కడ అన్నదానం ఉంటుంది. అన్నదానానికి అందరూ ఏమైనా ఇచ్చి వాళ్ళు అమ్మవారిది ఆశ్రమం తీసుకున్నారని అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా రావచ్చు, అని మీకు మంచి జరుగుతుందని నేను చెప్తున్నాను.